హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి యెస్టర్‌డే వ్లాగ్‌కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. నిన్న నైటు 'సలార్' మూవీకి వెళ్ళాము అని చెప్పాను కదా! ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి 10 మినిట్స్ టైం ఉంది అని చెప్పేసి, ఈలోపు మా హస్బెండ్ అయితే వాటర్ బాటిల్ తీసుకొస్తానని పక్కన ఉన్నటువంటి స్నాక్స్ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. ఇంక నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంక తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళామండి. మా ఏరియాలో వి సెల్యులాయిడ్ థియేటర్ అంటే చాలా ఫేమస్ అనమాట. చాలా పెద్దది కూడా. ఈ మధ్య దీన్ని రెనోవేట్ చేశారు. ఇంకా థియేటర్ అంతా కూడా లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా స్పేషియస్‌గా ఉంటుందనమాట. స్క్రీన్ కూడా బాగా పెద్దదిగా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్‌లో ఎవరు లేరనమాట క్రౌడ్ అంతా. తర్వాత ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చారండి. థియేటర్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా మాకైతే వీడియో తీయాలన్నా కూడా పాసిబుల్ అవ్వలేదు. ఇంకా తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే ఇంక మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము. చాలా రోజులైంది అనేసరికి రెడీ అవుతున్నామండి ఇద్దరం కూడా. ఇంకా అనుకోకుండా గుర్తొచ్చిందనమాట. మా మమ్మీ వాళ్ళు 1 వీక్ బ్యాక్ కాశీకి వెళ్ళొచ్చాక గంగా వాటర్ తీసుకొచ్చారు. ప్రతిరోజు కూడా దీన్ని తల మీద పోసుకుందాం అనుకుంటూ ఉన్నాను. మర్చిపోతూ ఉన్నాను. ఇంక ఇవాళైతే కుదిరిందండి. ఇంకా హాట్ వాటర్‌లో దాన్ని యాడ్ చేసేసాను. మా హస్బెండ్‌కి, నాకు ఇద్దరికి కూడా వాటర్‌లో కలిపేసాననమాట. ఇంకా తర్వాత ఇద్దరం కూడా రెడీ అయ్యి బయలుదేరాము. పనులన్నీ ముగించుకొని బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 12:00 అయింది. ఆహ్, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. బయట ఎక్కడైనా తినేసి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరామండి. మా ఇంటి దగ్గర నుంచి అద్దంకి నుంచి దాదాపు మా అత్తయ్య వాళ్ళ ఇల్లొచ్చేసి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుందనమాట. కూకట్లపల్లి అని. పక్కన ఒక చిన్న విలేజ్. ఇంక దారిలో ఒక చిన్న డాబా దగ్గర ఆగామండి ఇద్దరం కూడా. ఏవిఆర్ రెస్టారెంట్ అని చిన్న ఫ్యామిలీ డాబా టైప్ అనమాట ఇది. ఇంక ఇద్దరం కూడా ఏదన్నా మంచిగా ఆర్డర్ చేద్దామని చెప్పేసి జీరా రైస్ ఒకటి ఆర్డర్ చేశాము. అలాగే మా హస్బెండ్ నాన్ వెజ్ కింద చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా 2 స్లైసెస్ తీసుకొని మిగతా అంతా కూడా ప్యాక్ చేపిచ్చారనమాట. ఇంక నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి ఇంక ఆయన వరకే 2 స్లైసెస్ తిని మిగతాది పార్సెల్ చేపిచ్చారు. పిల్లలు మా తోడికోడలు వాళ్ళ పిల్లలు తింటారు అని చెప్పేసి. జీరా రైస్ ఆర్డర్ చేశామండి. చాలా టేస్టీగా ఉందనమాట జీరా రైసు. సేమ్ ఇంకా రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉందనమాట. డాబా అయినా కూడా. టేస్ట్ అయితే పర్లేదనిపిచ్చింది. ఇంక అదంతా తిని ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 2:00 అయింది. ఇంక మా అత్తయ్య వాళ్ళ ఇల్లండి ఇది. మా తోడికోడలు వాళ్ళు ఇందులోనే ఉంటారు. ఇంకా ఎప్పుడో మార్నింగ్ వస్తాము అని చెప్పారు. ఈ టైం చేశారని చెప్పేసి మా అత్తయ్య అరుస్తూ ఉంది. ఇక్కడ ఒక రోల్ చూస్తున్నారు కదా! ఇది ఒక 100 ఇయర్స్ బ్యాక్‌దనమాట. ఇందులోనే పిండి వంటలు, చలిబిండి ఇవన్నీ కావాలంటే పిండంతా అందులోనే అనమాట దంచేది. ఆ కాలం నాటిదది ఆ రోల్ అంతా కూడా. ఇంకా బయటైతే వ్యూ అంతా ఈ విధంగా ఉంటుంది. మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ కూడా మాదే అనమాట. ఇంక ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి అరేంజ్ చేసేటప్పుడు వంటల కోసం దీన్నైతే యూజ్ చేస్తూ ఉంటారు. బయటంతా కూడా వ్యూ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా! విలేజ్ అంటేనే మామూలుగా ఉండదు. కొంచెం లొకేషన్ అంతా కూడా బాగా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంక వెళ్ళేసరికి మా అత్తయ్య అయితే బట్టలవి మడతేస్తూ ఉన్నారనమాట బయట కూర్చొని. ఇంగ మా అత్తయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో పిలుస్తూ ఉన్నట్టు అనిపిచ్చేసరికి. ఇంక లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుందండి. ఇంకక్కడ మిషన్ జూపిచ్చాలి. ఇది మా తోడికోడలు అప్పుడప్పుడు వేస్తుందనమాట మిషను. అంటే అంత బాగా రాకపోయినా పర్లేదండి. ఓ రకంగా అయితే స్టిచ్చింగ్ జేస్తుంది. మరిన్ని వ్లాగ్స్ తోటి మీ ముందుకొస్తానండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.